హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పెన్షన్ పెంపుపై కీలక ప్రకటన ఆగస్టు నుండి అమలు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. దేశవ్యాప్తంగా 1,12,00,000 మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై గందరగోళం కొనసాగుతుంది. 7వ వేతన సంఘం గడువు 2025లో ముగియనున్న నేపథ్యంలో 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ ఏడాది జనవరిలో వెలువడినప్పటికీ ఇప్పటి వరకు చైర్మన్ సభ్యుల నియామకంపై ఎలాంటి స్పష్టత లేదు. దీంతో వేతన సంఘం అమలుపై అనిశ్చితి నెలకొంది. అమల్లోకి రావడానికి పడే కాలం ఎక్కువే. అంబిట్ క్యాపిటల్ నివేదిక ప్రకారం 8వ వేతన సంఘం సిఫార్సుల మేరకు జీతాలు, పింఛన్లు సగటున 30 నుంచి 34% మేర పెరిగే అవకాశం ఉంది. అయితే సిఫార్సులు 2027 ఆర్థిక సంవత్సరం నాటికి అమల్లోకి రానున్నాయని ఆ నివేదిక అంచనా వేసింది. గత అనుభవాలను పరిశీలిస్తే 2014లో ఏర్పడిన 7వ వేతన సంఘం 2016 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. అంటే మధ్యలో 2 సంవత్సరాల సమయం తీసుకుంది. ఇదే ధోరణిలో 8వ వేతన సంఘం కూడా 2026లో కాక 2027 నాటికి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వేతన సంఘంపై న్యాయవాది అభిప్రాయం. సుప్రీంకోర్టు న్యాయవాది సందీప్ బజాజ్ ప్రకారం జనవరిలో వేతన సంఘాన్ని ప్రకటించిన ఇప్పటి వరకు ఆ కమిషన్కు చైర్మన్ సభ్యుల నియామకం జరగలేదు. అలాగే నిబంధనల రూపకల్పన కూడా ఇంకా కొనసాగుతుంది. సాధారణంగా వేతన సంఘాలు ఏర్పాటు నుంచి అమలు వరకు కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. దీనికి తోడు 2025-26 కేంద్ర బడ్జెట్లో ఈ కమిషన్కు ప్రత్యేక నిధులు కూడా కేటాయించకపోవడం గమనార్హం. పెరుగుతున్న ఖర్చుల అంచనా. జీతాలు, పింఛన్లపై 30 నుంచి 34% మేర పెంపు అమలవుతే కేంద్ర ప్రభుత్వానికి అదనంగా సుమారు 18,000 కోట్ల భారం వచ్చి పడుతుంది. మరోవైపు డియర్నెస్ అలవెన్స్ డిఏ పెంపు ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. ఈ సంవత్సరం జనవరి డిఏ 53% నుంచి 50%కు పెంచిన కేంద్రం జూలై డిఏ సవరింపు ప్రకటనను త్వరలోనే విడుదల చేయనుంది. అయితే గతంలోనూ డిఏ పెంపుపై అమలు ఆలస్యం కావడం కనిపించింది. ఈ తరహా ఆలస్యాలు వేతన సంఘం అమలుపై ఉద్యోగులు, పెన్షన్లలో ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. అవసరమైన చర్యలపై ఆశలు. 2025 డిసెంబర్లో సిఫార్సులు వచ్చినా 2026 జనవరిలో అమలవుతాయా లేదా అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తదుపరి కేంద్ర ప్రభుత్వం స్పందనను బట్టి వేతన సంఘానికి జీవం కలుగుతుందా లేక మరింత వాయిదా పడుతుందా అన్నది తేలనుంది. మొత్తానికి ఇప్పటి పరిస్థితులు చూస్తే 8వ వేతన సంఘం అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. 1,12,00,000 మంది ఉద్యోగులు, పింఛన్దారులు ఆశగా ఎదురుచూస్తున్న ఈ కీలక నిర్ణయం త్వరితగతిన ముందుకు సాగాలన్నది అందరి ఆకాంక్షగా నిలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు అధికారికంగా వెలువడిన వెంటనే తెలియజేయబడతాయి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.